హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. మారిన జీవనశైలి పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవటం, ఎక్కువసేపు కూర్చుని అలా ఉండిపోవటం వంటి కారణాలతో ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అలా సమస్యలు లేకుండా ఉండటానికి, అలాగే తలనొప్పి, ఒంటి నొప్పులు, కేళ్ల నొప్పులు, బరువు తగ్గటానికి ఇప్పుడు ఒక మంచి డ్రింక్ తెలుసుకుందాం. ఈ డ్రింక్ కోసం మనం ముందుగా పొయ్యలిగించి గిన్నె పెట్టి 2 బిర్యానీ ఆకులను ముక్కలుగా కట్ చేసి వేయాలి. 1 గ్లాసు నీటిని పోసుకున్నాం. బిర్యానీ ఆకులు మసాలా దినుసుగా మనం వాడుతూ ఉంటాం. నాన్ వెజ్ వంటకాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మసాలా ఐటమ్స్ అంటే బిర్యానీ, పలావ్ వంటి వాటిలో వేస్తూ ఉంటారు. వంటలకు ప్రత్యేకమైన రుచిని, సువాసనను ఇవ్వటమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రాగి పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం, ఐరన్ వంటివి సమృద్ధిగా ఉన్నాయి. ఇవన్నీ అనేక వ్యాధులను దూరంగా ఉంచడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది. అలాగే రక్తం గడ్డగట్టకుండా, చర్మ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఇక ఆ తర్వాత 1/2 స్పూన్ సోంపు వేసుకున్నాం. సోంపు మనం భోజనం అయ్యాక నోట్లో వేసుకొని నములుతూ ఉంటాం. ఎందుకంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అలాగే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. నొప్పులను తగ్గించడానికి, అలాగే నోటి దుర్వాసన తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అధిక బరువు సమస్యలను తగ్గించడానికి, శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత వాము, 1/2 స్పూన్ వాము వేసుకోవాలి. వాములో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. అలాగే నొప్పులను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. వాము ప్రతి వంటింట్లో రెగ్యులర్గా ప్రతిరోజు వాడుతూ ఉంటాం. మన పెద్దవారు కూడా కాస్త కడుపు నొప్పి వస్తే కాస్త ఉప్పు, వాము కలిపి తీసుకోమని చెబుతూ ఉంటారు. పురాతన కాలం నుండి ఈ వంటింటి దినుసును ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఇక నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా వాము చాలా ప్రసిద్ధి చెందింది. వాములో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఇక మనం నీటిలో బిర్యానీ ఆకు, వాము, సోంపు ఈ 3 వేసాం. ఈ 3 వేసిన తర్వాత 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అప్పుడే వాటిలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఈ నీటిని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. కాకపోతే తీసుకునే ముందు అరగంట కడుపు ఖాళీగా ఉంటే మంచిది. శరీరంలో ఏ భాగంలో నొప్పి వచ్చినా ఆ నొప్పులను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ కషాయం తాగితే రిలాక్స్గా ఉంటుంది. చూసారుగా, కలర్ మారింది. ఈ నీటిని వడగట్టుకోవాలి. దీనిలో అవసరం అనుకుంటే తేనె కలుపుకోవచ్చు. డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. రోజుకి ఉదయం సమయం లేదా సాయంత్రం సమయం ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు. వెన్ను నొప్పి, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి అన్ని రకాల నొప్పులు తొలగిపోతాయి. అలాగే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కాళ్ళు లేదా శరీరంలో ఇతర భాగాల్లో తిమ్ముర్లు, నరాల్లో వాపు ఉన్న ఈ కషాయం తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. కాకపోతే కనీసం వారం రోజుల పాటు తాగాలి. అధిక బరువు సమస్య ఉన్నవారికి ఈ కషాయం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ కషాయం తాగటం వలన శరీరంలో జీవక్రియ రేటు బాగా పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. అంతేకాకుండా కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆహారం తీసుకోవాలనే కోరిక తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా ఈ డ్రింక్ తాగితే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే అన్ని రకాల నొప్పులు వచ్చేస్తున్నాయి. అన్ని రకాల నొప్పులకు చెక్ పెట్టాలంటే ఈ కషాయం తీసుకుంటే సరిపోతుంది. వారం రోజులు తీసుకుని 4 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా వారం రోజులు తీసుకుంటే సరిపోతుంది. ఇక మీకు ఏదైనా సమస్య అనిపిస్తే ఈ కషాయం తయారు చేసుకుని తాగితే చాలు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.